హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్. మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తము 303 నర్సింగ్ కాలేజీలనేవి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 303 నర్సింగ్ కాలేజీలున్నాయి. ఈ 303 నర్సింగ్ కాలేజీల్లో 205 కాలేజీలు మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేత ఉన్నాయి. అంటే సొంతంగా బయట వ్యక్తులు వాళ్ళు నర్సింగ్ కాలేజ్ లైసెన్స్ తెచ్చుకొని కాలేజీని రన్ చేసుకుంటున్నారు. ఇవి ఎన్నున్నాయి? 205 కాలేజీలున్నాయి. ఒక 14 కాలేజీలు మాత్రానికి ప్రైవేట్ అండ్ పబ్లిక్ 50-50 అన్నమాట. పబ్లిక్ 50% ఉంటది. ప్రైవేట్ వ్యక్తుల చేత 50 ఉంటది. ఇది 14 కాలేజీలు రన్ చేస్తున్నారు. ఇంకో 14 కాలేజీలు ఏంటంటే పబ్లిక్ అండ్ గవర్నమెంట్. గవర్నమెంట్ 50% ఉంటది. అంటే గవర్నమెంట్ అండర్‌టేకింగ్‌లో నడిసే కాలేజీలన్నమాట ఇవి 14 కాలేజీలు. ఇలా చూసుకున్నట్లయితే మొత్తం కాలేజీల్లో 200 కాలేజీలు 230 కాలేజీలు మాత్రమే లైసెన్స్ ఉండి లీగల్‌గా రన్ అవుతున్నాయి. ఇంకా మిగతా 73 కాలేజీలు అంటే 303 కాలేజీల్లో 73 కాలేజీలు మాత్రానికి ఇల్లీగల్‌గా ఎటువంటి పర్మిషన్ లేకోకుండా, ఎటువంటి ఫ్యాకల్టీ లేకోకుండా, ఎటువంటి ఐఎన్‌సీ గైడ్‌లైన్స్ అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గైడ్‌లైన్స్ లేకుండా రన్ అయ్యే కాలేజీలు 73 ఉన్నాయి. ఈ కాలేజీలో ఫ్యాకల్టీని ఇన్స్‌పెక్షన్ టైమ్‌లో మాత్రమే చూపిస్తారు. ఇన్స్‌పెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఫ్యాకల్టీని ఇన్స్‌పెక్షన్‌కి తీసుకొచ్చి ఆ ఒక్కరోజు మాత్రమే 15,000, 14,000, 10,000 చేతిలో పెట్టి పంపించేస్తారు. సో, అలాంటి కాలేజీలు ఏమేమి ఉన్నాయి? ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు? ఒకవేళ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళు బయట ఏమైనా జాబులు చేస్తున్నారా? ఆ ఒక్కరోజు ఇన్స్‌పెక్షన్ మాత్రమే వస్తున్నారా? ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటే ఎంతమంది ఫేషియల్ ఐడీ ఏస్తున్నారు? ఎంతమంది థంబ్ ఇంప్రెషన్ ఏస్తున్నారు? ఎంతమంది అటెండెన్స్ ఏస్తున్నారు? ఎంతమంది కాలేజీలో ఉన్నారు? ఏ కాలేజీ ఏ విధంగా రన్ అవుతుంది అనేది నేను త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను విత్ ప్రూఫ్స్‌తో సహా. ఈ ప్రూఫ్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మరి ఇటువంటి కాలేజీల మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటది? పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తదా? లేకుంటే కాలేజీ యాజమాన్యాలకి తొత్తుగా ఉంటదా గవర్నమెంట్ అనేది ప్రజల చేతుల్లోనే ఉంది.